బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చాలాసేపు హైడ్రామా తర్వాత చర్చలు ఫలించాయి. దీంతో రేపటి నుంచి తెలంగాణలో యథావిధిగా విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. తాజాగా కాలేజ్ యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి చర్చించి ఒప్పించారు. మొత్తం 900 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించారు. వచ్చే 3 రోజుల్లో 600 కోట్లు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాలు శాంతించాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చాలాసేపు హైడ్రామా తర్వాత చర్చలు ఫలించాయి. దీంతో రేపటి నుంచి తెలంగాణలో యథావిధిగా విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజాభవన్ వేదికగా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య సభ్యులు, అదేవిధంగా చైర్మన్ రమేష్ బాబు తో పాటు ఆ కమిటీ సభ్యులు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరిపారు. ఈ యొక్క చర్చల అనంతరం కూడా ఈ యొక్క ఇప్పటి వరకు చర్చలు సఫలమయ్యాయి. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1200 కోట్లలో 600 కోట్లు ఇప్పటికీ కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను చెల్లించి త్వరలో వెంటనే కూడా మరో 600 కోట్ల రూపాయలను కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత మరో 300 కోట్లను కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామనేటటువంటి హామీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇస్తారనేది కూడా అటు కళాశాలల యాజమాన్య సమైక్య సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల అటు కళాశాల యాజమాన్యాలు కళాశాలను నడపలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి. అందుకే మేము నిర్వహిక బంధుకు వెళ్తా ఉన్నాం అనేటటువంటి ప్రకటనను ఈ నెల 3వ తేదీన ప్రకటించాయి. ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 రోజుల పాటు నిర్వహిక బంధువులు కొనసాగించాయి. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్ లో జరిగినటువంటి చర్చల అనంతరం ఈ యొక్క చర్చలు సఫలీకృతమయ్యాయి. ఆ అనంతరమే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి నిర్వహిక బంధు కావచ్చు, అంతేకాకుండా వివిధ రూపాల్లో తెలుపుకున్నటువంటి నిరసనలు కూడా అన్నిటినీ రద్దు చేసుకుంటాం. సానుకూలంగా స్పందించింది. ఈ యొక్క ఇవ్వాల్సినటువంటి బకాయిలను కూడా ఇస్తున్న నేపథ్యంలో కూడా అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి స్థాయిలో రద్దు చేసుకుంటాం, ప్రభుత్వానికి సహకరిస్తాం. యథావిధిగా గతంలో నడిచిన మాదిరిగానే కళాశాలను అన్ని రకాల కళాశాలను కూడా తిరిగి పాఠాలను పునరుద్ధరిస్తాం, కళాశాలను యథావిధిగా నడుస్తామనేటటువంటి హామీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాము ఉన్నతాధికారులను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, అంతేకాకుండా సీఎం కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారుల పైన కూడా ఎటువంటి విమర్శలు చేయలేదు అనేది కూడా వారు సంజాయిషీ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా కీలకమైనటువంటి ఈ యొక్క నిరసనను కూడా వారు రద్దు చేసుకుంటున్నాం, యథావిధిగా కళాశాలలు రన్ చేస్తామనేటటువంటి హామీని కూడా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ వరుసగా 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు, అనేక ఇంజనీరింగ్ కళాశాలలు, అంతేకాకుండా మెడికల్ కళాశాలలతో పాటు కానీ డిగ్రీ పీజీ కళాశాలలు కూడా మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రేపటి నుంచి యథావిధిగా ఈ యొక్క కళాశాలలు తెలంగాణలో నడవబోతా ఉన్నాయి, యథావిధిగా కూడా రీఓపెన్ అవ్వబోతా ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.